మనల్ని ఎవరైనా ద్వేషిస్తున్నారంటే ప్రాబ్లం మనది కాదు, వాళ్ళది. కాబట్టి వాళ్ళు ఎందుకు ద్వేషిస్తున్నారో అనే ప్రశ్నను వదిలేసి మిమ్మల్ని మీరు కేర్ చేసుకోండి. మీ ఆలోచనలు మీరే ఆలోచించి వాళ్ళ ఆలోచనల గురించి కూడా మీరే ఆలోచిస్తే కొందరికి నచ్చుతాం, కొందరికి నచ్చము. అందరికీ నచ్చాలని రూల్ లేదు. అలాగే మనకు కొందరు నచ్చుతారు, కొందరు నచ్చరు. మనకు నచ్చిన వాళ్ళు ఎలా ఉంటారో మనం అట్టే గిట్టని వాళ్ళు కూడా అలానే ఉంటారు. ఎప్పుడు ఎదుటివారి గురించి ఆలోచించి మీ మనసు పాడు చేసుకోవద్దు. ఎదుటివారికి నచ్చినట్లు బతకడానికి కాదు మీకు లైఫ్ ఉన్నది. మీకు మీరు నచ్చినట్లు బతకడానికి మాత్రమే. మన వల్ల ఎదుటివారికి ఇబ్బంది కలగనంత వరకు మీరు హ్యాపీగా ఉండడానికి ప్రయత్నించండి. మీ వల్ల ఎవరికైనా ఇబ్బంది కలిగితే వారికి దూరంగా ఉండండి. అంతేకాని వాళ్ళకి నేను ఎందుకు నచ్చలేదు అని ఆలోచన వద్దు. వాళ్ళకి నేను ఎందుకు నచ్చలేదు, వాళ్ళు నా గురించి ఏమి ఆలోచిస్తున్నారు, వాళ్ళు నా నుంచి ఏమి కోరుకుంటున్నారు అని ఆలోచిస్తూ ఉంటే మీరు కనీసం అడుగు కూడా ముందుకు వేయలేరు. మిమ్మల్ని మీరు హ్యాపీగా చూసుకోవాలంటే మీకు నచ్చనిది చేయండి. ఓ మనిషి ఎంత పర్ఫెక్ట్గా ఉన్నా అందరికీ నచ్చాలని రూల్ లేదు. వాళ్ళు ఏమనుకుంటున్నారు, వీళ్ళు ఏమనుకుంటున్నారు అనే విషయాలను పక్కన పెడితే మీరంటే ఇష్టం ఉండే వాళ్ళతో టైం స్పెండ్ చేయండి. ఎదుటి వాళ్ళకు నచ్చకపోతే ఆ తప్పు మనది కాదు, వాళ్ళది అనుకోవాలి. ఎవరైనా మిమ్మల్ని ద్వేషిస్తున్నారు అంటే నన్ను ఎందుకు ఇష్టపడట్లేదు అని అడగడం కాదు, వాళ్ళు నన్ను ఎందుకు ఇష్టపడాలి అని ప్రశ్నించుకోవాలి. మీ అంగీకారం, మీ ప్రేమ, మీ ఇష్టాలు మిమ్మల్ని ఆనందంగా ఉంచుతాయి. ఎవరో ఇష్టపడాలి, ఏదో చేయాలంటే ఏమీ జరగదు. మీ రాతను మీరే రాసుకోవాలి. ఇతరుల మెప్పు పొందాలనే ప్రయత్నాలు ఆపేయాలి. ఈ ప్రపంచం అంతా పూర్తిగా విమర్శకులతో నిండి ఉంటుంది. ఇంట్లోని వాళ్ళకే మీరు చేసే పనులు నచ్చకపోవచ్చు, అలాంటిది బయట వాళ్ళకి మనం నచ్చాలని రూల్ లేదు. మీరు ఎంతగా కష్టపడినా కొందరు మిమ్మల్ని ఎప్పటికీ అభినందించరు, మీ కష్టాన్ని గుర్తించరు. అలాంటి వారి కోసం కష్టపడడం మానేయాలి. మిమ్మల్ని ఇష్టపడని వారి ఆలోచనలు మార్చడానికి ప్రయత్నించవద్దు. బదులుగా మీపై మీ ఇష్టాన్ని పెంచుకోండి. కొందరు మనలోని లోపాలను ఎంచడానికే దేవుడు వాళ్ళని పుట్టించాడేమో అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు అదే పనిలో ఉంటారు. అలాంటి వారి మాటలపై శ్రద్ధ చూపించొద్దు, అవి మీకు అనవసరం. సెల్ఫ్ లవ్ ఎప్పుడు మంచిదే అని గుర్తుపెట్టుకోవాలి. అన్కండిషనల్గా మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి.